కుత్బుల్లాపూర్ నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ 93 బృందావన్ కాలనీలోని 20 గుంటల స్థలాన్ని 2020లో కలెక్టర్ పార్కుగా ప్రకటించారు. కానీ మున్సిపల్ అధికారులు అభివృద్ధి చేయకపోవడంతో కబ్జాదారులు 2 నెలల క్రితం ఆక్రమణకు ప్రయత్నించారు. కాలనీ వాసులు ఆకుల సతీష్ తక్షణమే అడ్డుకున్నారు. ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీస్ కేసు నమోదు చేసి ఆర్టీఓ కలెక్టర్ను కలిసి డీఐ సర్వే పూర్తి చేశారు. ఫలితంగా పార్క్ ప్రభుత్వ స్థలంగా గుర్తించబడింది. 10 కోట్ల విలువైన స్థలాన్ని రక్షించి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కాలనీ వాసులు హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. నమస్తే. ఈరోజు నిజాంపేట కార్పొరేషన్ సర్వే నెంబర్ 93 బృందావన్ కాలనీలో ఏదైతే 20 గుంటలు ఈరోజు పార్క్ స్థలాన్ని హైడ్రా అధికారులు రక్షించడమే కాకుండా పోలీస్ కేసు ఏదైతే ధ్వంసం చేసి పార్కును కబ్జా చేయాలన్న ప్రైవేటు వ్యక్తుల పన్నగాన్ని అడ్డుకొని పోలీస్ కేసు నమోదు చేసే విధంగా ప్రయత్నం చేయడమే కాకుండా సహకరించడమే కాకుండా ఈరోజు ఫెన్సింగ్ వేసి బోర్డు పెట్టి రక్షించడం జరిగింది. వారికి హైడ్రా కమిషనర్ గారికి వారి టీంకి అందరికీ ఈరోజు ధన్యవాదాలు తెలుపుతున్నాం కాలనీ తరఫున. అదే నమస్తే అండి, నా పేరు చంద్రశేఖర్. బృందావన్ హిల్స్ కాలనీలో ఉంటాను. నేను 2014 నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఈ స్థలం సర్వే నెంబర్ 93 ప్రభుత్వ స్థలంగా 2014లో రెవెన్యూ వాళ్ళు డిక్లేర్ చేసి ఫెన్సింగ్ వేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము కాలనీ వాళ్ళందరం కూడా శ్రమదానం చేసి చాలా మటుకు ఈ స్థలాన్ని కాపాడుకుంటూ పార్కుకి డెవలప్ చేద్దామని అనేక విధాలుగా ప్రభుత్వ అధికారులని ప్రజానాయకులని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చివరికి 2020లో కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇచ్చారు పార్క్ డెవలప్ చేసుకోమని. అప్పటి నుంచి మేము శతవిధాలా ప్రయత్నిస్తాము ఫండ్స్ రిలీజ్ కోసము, మున్సిపాలిటీ వాళ్ళ గారిని కానీ ఎమ్మెల్యే గారిని కానీ అందరినీ. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఈ స్థలం మాది అని చెప్పి తప్పుడు ధృవపత్రాలతో తీసుకొచ్చి మేము కట్టుకున్న ఈ పార్కును కాపాడిన హైడ్రాకి, నిజాంపేట బృందావన్ కాలనీ పార్కును కాపాడిన హైడ్రా కమిషనర్ కి